మరీ ముఖ్యమైన విషయం కలెక్టర్స్ ఖచ్చితంగా కలెక్టర్లు ఒక్కరే కాదు, ఐ థింక్ ఎస్పీస్ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఆన్. కొన్ని హాస్పిటల్స్లో కోవిడ్కు సంబంధించిన రేట్స్ను ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. I think there we need to make sure that there is a line drawn. మనం ఒక జీవో ఇచ్చినాం, దీస్ ఆర్ ద రేట్స్ దట్ ఆర్ రీజనబుల్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆ జీవోలో చెప్పిన రేట్స్ కన్నా కూడా ఏ హాస్పిటల్లో అన్నా కూడా ఎక్కువగా ఛార్జ్ చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అన్న మెసేజ్ సంకేతం ఖచ్చితంగా పోవాలి. కోవిడ్ వచ్చినప్పుడు పీపుల్ ఎక్స్పెక్ట్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ టు బీ హ్యూమానిటేరియన్, మానవత్వం ప్రదర్శించాలి అని చెప్పి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దీన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకొని దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేసే సంస్కృతి ఉన్న హాస్పిటల్స్కు మాత్రం ఖచ్చితంగా బుద్ధి రావాలా. దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఇటువంటి పాండమిక్స్ వచ్చేటివి అనేటివి ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఇటువంటి సందర్భాలలో మానవత్వం చూపించాలి. ఎక్కడన్నా కూడా ఏ హాస్పిటల్ అన్నా కూడా అటువంటి కార్యక్రమం చేయకపోతే మాత్రం దయచేసి కలెక్టర్లు ఎస్పీలు ఇద్దరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి షో దెమ్ దేర్ ప్లేస్, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి. రీసెంట్లీ వీవ్ బీన్ hearing about a lot of these incidents, ఈ దళితుల మీద ఘటనలు జరగడము, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏమిటి అని అంటే, ఇంతకు ముందు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పట్టించుకునేవారు ఎవరు లేరు. దే వర్ హ్యాపెనింగ్ as though it was a run-of-the-mill event kinda, and they were ignored. But now, previous governments ku mana governments ku teda emitanante, manam now we are not wanting to keep quiet. Tappu evaru chesina kuda tappu tappe, and it is our duty as people in power to make sure that such mistakes do not happen. This is the line, this is the fundamental change in thinking. Government lo paata government laku mana government laku teda ide. First time we have a situation where edaina tappu cheste ఎస్ఐని కూడా జైల్లో పెట్టే పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు జరగల. బట్ నౌ ఇట్స్ హ్యాపెనింగ్. ఎస్ఐ తప్పు చేసినా కూడా, సిఐ తప్పు చేసినా కూడా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి, సో మచ్ సో దట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టి జైల్లో కూడా పెడతా ఉన్న పరిస్థితులు ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద, బహుశా దేశంలో కూడా ఎక్కడ జరగదేమో, రాష్ట్రంలో అయితే ఇంతవరకు ఎప్పుడు జరగల. బట్ మన రాష్ట్రంలో ఇటువంటి దాదాపుగా ఇప్పటికే 4-5 చోట్ల చేశాం. కారణం ఏమిటి అని అంటే, ఎక్కడో ఒక చోట ఈ వ్యవస్థలోకి మార్పు రావాలా. మనం అధికారంలో ఉన్నప్పుడు కెన్ వీ సే దట్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్? ఆ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళు మన బంధువులే అయితే మనకు నచ్చుతుందా? మనకు నచ్చినప్పుడు మనం అటువంటి పని చేయడం కరెక్టేనా అని ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ను వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్. అండ్ ఫస్ట్ టైం వీఆర్ ఆస్కింగ్ అవర్ సెల్స్, అండ్ ఫస్ట్ టైం వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ వాట్ ఈస్ రైట్. ఎక్కడా కూడా చేసింది తప్పే అయితే ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు. ఎస్ఐ తప్పు చేసినా, సిఐ తప్పు చేసినా కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నాం.
సో దిస్ మెసేజ్ అనేది ఖచ్చితంగా ది ఎస్పీస్ వుడ్ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద లోవెస్ట్ ఆఫ్ ద ర్యాంక్స్. ఎస్ఐల దగ్గరికి, సిఐల దగ్గరికి, కానిస్టేబుల్ దగ్గరికి కూడా ఓరియంటేషన్ రావాలి. ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు, you need to conduct these orientation meetings. మనిషిలో మానవత్వం గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. Because government is not going to keep quiet. So it's very important that we also start behaving humanitarianly. So SPలో you will have to take it onto your shoulders to give a proper orientation. What are the rights? To what extent can we stretch? Beyond which, where do we stop? How do we deal with situations? అన్న అంశాల మీద ఖచ్చితంగా ప్రాపర్ ఓరియంటేషన్ జరగాల. Just because somebody does something, you can't bring that person to a station and గుండు కొట్టించేసేయలేం. It doesn't work. We're living in a democracy. అలా చేయడం తప్పు అన్నది అర్థమయ్యేట్టుగా చెప్పాలా, అలా చెయ్యకూడదు అనేది అర్థమయ్యేట్టుగా చెప్పాలా. These kind of things what are currently visible in society, వీటి విషయంలో మనం ఖచ్చితంగా మార్పులు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతోనే కొన్ని కష్టం అనిపించినా కూడా డీజీపీ, ది హోమ్ మినిస్టర్, myself, law and order additional DG అందరం కూడా we've taken some strong decisions because we want to change this వ్యవస్థ. సో ఖచ్చితంగా at the district level ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు please take this message to the lowest of the ranks and please ensure that they become more humanitarian. They should understand where to draw these lines. ఈ విషయం మీద ఖచ్చితంగా I'm requesting all the SPs to kindly take this message to the lowest of the ranks so as to avoid these kind of things. In fact, so much so is today the Home Minister of our state is Dalit, a downtrodden woman. Today the DGP is ST. Why do you think we've done all these things? If we cannot give security to the downtrodden, then why are we doing whatever we are doing? This is very important that we ask ourselves these questions. So ఖచ్చితంగా ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా, ఎందుకనంటే ఒకసారి ఏదన్నా మన వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవాలని అంటే అందరికన్నా బాధపడేది మనమే. I am one person who is deeply hurt when such kind of decisions are to be taken. DGP, leave alone. Home Minister, leave alone. Law and Order, Additional DG, Ravi, leave alone. Andaram kuda, it takes a lot of pain. I know even SPs also, when they are compelled to take these kind of decisions, it causes a lot of pain. So కొంచెం పరివర్తన అనేది తీసుకొని రావాల్సిన అంశాల మీద దయచేసి కొంచెం ధ్యాస పెట్టమని చెప్పి I'm requesting all the SPs to take this message to the bottom. It's very important that we bring about this change. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. తెలుగు 99 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు.
మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.